ఇజ్రాయెల్‌లో క్రమంగా దేశభక్తి చచ్చిపోయింది. నిజాయితీ చచ్చిపోయింది. ప్రాణాలు పణంగా పెట్టేటువంటి ప్రజల్లోని ఆ ధైర్యం చచ్చిపోయింది. క్రమంగా బానిసలుగా మారుతున్నారు. తాజాగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నెతన్యాహు దిగిపోవాలి, ప్రభుత్వం దిగిపోవాలి, చర్చలు జరిపి బందీలను విడిచిపెట్టాలి, విడిపించాలి అన్నటువంటి. యుద్ధం చేసి మా వాడు సచ్చినా పర్లేదు మేము కూడా చావడానికి సిద్ధం అని చెప్పేటటువంటి ఒకప్పటి కసితో కూడినటువంటి రక్తం ఉడికేటటువంటి ఇజ్రాయేలీల యొక్క లక్షణం మారిపోయింది. యూదు జాతికి పతనం ప్రారంభమైంది. హిందూ జాతి సుదీర్ఘకాలం పాటు ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఇట్లాంటి మాటలు మాట్లాడే నాయకులు వచ్చిన తర్వాతన సగం జాతి నాశనమైంది. మిగతా జాతి ఇప్పుడు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ ఏదైతే ఇతర మతాల నుంచి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇదివరకటి దాడులు కాకుండా కొత్తగా నాలెడ్జ్ బేస్డ్ దాడులు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ నాలెడ్జ్ తప్పుదోవ పట్టించేటువంటి నాలెడ్జ్. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి యూదు జాతికి ఒక్కదానికి ఇప్పుడు ప్రపంచంలో స్ట్రాంగ్ ఉందనుకుంటే క్రమంగా దానిలో పతనం ప్రారంభమవుతుందనడానికి సాక్ష్యం తాజాగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు నెతన్యాహు దిగిపోవాలి, అదే సందర్భంలో బందీలు విడిచిపెట్టాలన్నటువంటి పిలుపులు.